వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 6 ఎక్సర్సైజ్ 6.4లో 6th, 7th, 8th, 9th ప్రాబ్లమ్స్ అంటే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 6th ప్రాబ్లం చూసుకుంటే ఒక చతురస్ర వైశాల్యం 447 చదరపు మీటర్లు అయిన భుజం పొడవును కనుగొనండి అన్నారు. మనకి చతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చారు? చతురస్ర వైశాల్యం ఏ ఈక్వల్ టు 441 చదరపు మీటర్లు ఇచ్చారు. సో భుజం స్మాల్ ఏ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. సో ఫార్ములా ఏంటి? మనకి చతురస్ర వైశాల్యం ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనకి ఏ ఇచ్చారు 441 ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనకి భుజం కావాలి కాబట్టి ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అంటే మనకి స్క్వేర్ ఎంత 21 ఇంటూ 21 ఈక్వల్ టు 441 అంటే భుజం ఏ ఈక్వల్ టు 21 మీటర్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసుకుంటే ఏబీసీ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees ఇచ్చారు. ఏబీ ఈక్వల్ టు 6 centimeters, బీసీ ఈక్వల్ టు 8 centimeters అయినా ఏసీ ఈక్వల్ టు ఎంత? సో మనకి లంబకోణ త్రిభుజం అన్నారు కాబట్టి పైథాగోరియన్ త్రికముని బట్టి చేయొచ్చు, లేకపోతే పైథాగరస్ సిద్ధాంతం బట్టి చేయొచ్చు. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ దాని ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. త్రికములు కన్ఫ్యూజ్ అనుకున్నవారు మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కూడా చేయొచ్చు. సో మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది 90 degrees. ఏబిసి ఏబి ఈక్వల్ టు 6 centimeters ఇచ్చారు ఫస్ట్ బిట్కి, బీసీ ఈక్వల్ 8 centimeters ఇచ్చారు, ఏసీ ఈక్వల్ ఎంత అన్నారు. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. సో మనకి కర్ణము తెలియదు కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఏబీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 6 అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత 36 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 36 ప్లస్ 64 అంటే ఎంత ప్లస్ చేస్తే 100 అవుతుంది మనకి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 100, ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. సో 100కి మనకి వర్గమూలం ఎంత? ఏసీ ఈక్వల్ టు 10. 10 ఇంటూ 10 ఈక్వల్ టు 100 కదా. సో ఏసీ భుజం ఎంత? ఏసీ ఈక్వల్ టు 10 centimeters. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే ఇది 90 degrees బి ఏసి. ఏబి ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి? ఏబి ఇవ్వలేదు, ఏబి కనుక్కోవాలి. బీసీ ఇచ్చారు 5 centimeters ఇచ్చారు, ఏసీ ఈక్వల్ టు 13 centimeters ఇచ్చారు. సో ఏబి కనుక్కోవాలి కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకి ఏబి తెలియదు, ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఇటు వస్తే ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అంటే ఎంత 13 హోల్ స్క్వేర్ మైనస్ బీసీ అంటే 5 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 13 ఎంత 169 మైనస్ 5 5 25. 169లోంచి 25ని తీసేస్తే మనకి 4 4 1 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 144. 144 ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 144. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 12 centimeters. ఎందుకంటే 12 12 140 కాబట్టి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఒక తోటమల్లి దగ్గర
1000 మొక్కలున్నాయి. అతడు వాటిని అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా నాటాలనుకున్నాడు. ఇంకా అదనంగా అతనికి కావలసిన మొక్కల కనిష్ట సంఖ్యను కనుగొనండి అన్నారు. కావలసిన అంటే కలపవలసిన. సో మొత్తం మొక్కలు ఎన్ని ఉన్నాయన్నారు? 1000. ఈ 1000 మొక్కలకి మనం వర్గమూలం కనుక్కుంటాం. టూ డిజిట్స్కి బార్ పెట్టుకుంటే 10 ఉంది. అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఈ రెండింటికి మధ్యలో 10 ఉంటుంది కాబట్టి 3 3 9. మైనస్ చేస్తే 1 ఉంటుంది. ఈ 2 జీరోస్ దించుకుంటాం. 100 అయింది. దీన్ని డబుల్ చేస్తే 6 అవుతుంది. 6 పక్కన ఎంత వేస్తే మనకి 100 అవుతుంది చూసుకోవాలి. 61 ఇంటూ 1 చేస్తే 61, 62 ఇంటూ 2 చేస్తే 124 వచ్చింది. సో దీన్ని తీసుకుంటాం. అంటే 61 ఇంటూ 1 అంటే 61. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 100లోంచి 61 తీస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే 10 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 1 అంటే 9. ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 6 తీసేస్తే 3 ఉంది. అంటే 39. ఇప్పుడు ఈ 1000 అనేది 31 స్క్వేర్కి 32 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనకి అదనంగా అన్నారు కాబట్టి కలపవలసిన సంఖ్య కాబట్టి ఈ శేషాన్ని మనం తీసుకోం, లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు 31 స్క్వేర్ లెస్ దెన్ 1000 గ్రేటర్ దెన్ 32 స్క్వేర్. 31కి 32 స్క్వేర్లకి మధ్యలో 1000 ఉంటుంది. సో 32 ఇంటూ 32 చేస్తే మనకి 3 3 జర్ ఎంత? 4, 3 2 జర్ 6, మళ్ళీ 3 2 జర్ 6, 3 3 జర్ 9. యాడ్ చేస్తే 4, 6 + 6 అంటే 12, 1 ఉంటుంది. 1 + 9 అంటే 10. సో కలపవలసిన సంఖ్య అన్న లేదా అదనంగా అన్న ఒకటే. ఈక్వల్ టు 32 స్క్వేర్ మైనస్ 1000. దట్ ఇంప్లైస్ 32 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 1000. 24 మైనస్ 1000 చేస్తే మనకి 24. సో అదనంగా కలపవలసిన మొక్కలు ఎన్ని? అదనంగా అతనికి కావలసిన మొక్కల కనిష్ట సంఖ్య. మొక్కల కనిష్ట సంఖ్య ఎంత అంటే 24. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూసుకుంటే ఒక పాఠశాలలో 500 మంది పిల్లలు ఉన్నారు. వారు వ్యాయామం చేయడానికి అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా ఉపాధ్యాయులు నిలబెట్టాల్సి ఉంటుంది. ఈ అమరికలో ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు? అంటే అడ్డు వరుసల్లోనూ నిలువు వరుసలోనూ సమానంగా ఉండేలా చూస్తే ఇంకా ఎంతమంది మిగిలారు అని చెప్తున్నారు. సో దీనికి మనం వర్గమూలం కనుక్కుంటాం. సో 500కి వర్గమూలం కనుక్కుంటే 2 డిజిట్స్కి డాట్ పెట్టుకుంటే ఇక్కడ ఒకటి మిగిలింది. ఇది 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. ఈ రెండింటి మధ్యలో ఉంది 5. అంటే 2 2 జర్ 4 చేస్తాం. మైనస్ చేస్తే 1, ఈ 2 జీరోస్ దించుకుంటాం. 100 అవుతుంది. దీన్ని డబుల్ చేస్తే 4 అవుతుంది. 41 ఇంటూ 1 ఈక్వల్ టు 41, 42 ఇంటూ 2 ఈక్వల్ టు 84 అవుతుంది. 43 ఇంటూ 3 ఈక్వల్ టు 129. అంటే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకుంటాం. అంటే 42 ఇంటూ 2 అంటే ఎంత? 84. మైనస్ చేస్తే ఇక్కడ 10, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే 10 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే 10 అవుతుంది. 10 - 4 అంటే 6. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 8 అంటే 1. సో మనకి ఎంతమంది మిగిలారు అంటే నిలబెట్టుగా అడ్డు వరుస నిలువు వరుసలను నిలబెట్టుగా సమానంగా ఎంతమంది మిగిలారంటే 16 మంది. 16 మంది పిల్లలు మిగిలారు. సో ఇక్కడితో ఈ చాప్టర్కి సంబంధించిన అంటే వర్గమూలాలకు సంబంధించిన చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఘనములు ఘనమూలాల గురించి చర్చించుకుందాం.